వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్న వర్జిన్ బాయ్స్ సినిమా చూసినాను ఇప్పుడే. వర్జిన్ బాయ్స్ మూవీలో చాలా ఎక్స్పోజింగ్ ఉందన్న. అసలు ఆ ఎక్స్పోజింగ్ అయితే ఫ్యామిలీ మాత్రం చూడలేరు, యూత్ బాయ్స్ గర్ల్స్ మాత్రం కూడా చూడలేరు. ఇంత వల్గారిటీ అసలు ఏందన్న, డబుల్ మీనింగ్ డైలాగ్స్, కొట్టుకోవడము గిట్టుకోవడము, పడిపోయిందా ఏందన్న డైలాగ్స్. అసలు ఈ రోజులలో వర్జిన్ అని బాయ్స్ని చూపిస్తున్నారు, కానీ వర్జినిటీ బాయ్స్లో ఉందేమో, కానీ ఈ సినిమా చూసినాక గర్ల్స్లో మాత్రం వర్జినిటీ ఖచ్చితంగా లేదు, అర్థమవుతుంది. చాలా వల్గారిటీ, చాలా ఎక్స్పోజింగ్. అసలు ఒకప్పుడు 90sలో 6 ప్రతివతలు, 2025లో వర్జిన్ బాయ్స్. కానీ 6 పతలు కొంచెం చూపించారు, కానీ ఇలా మొత్తం చూపించారు. ప్రతి ఒక్క పార్ట్ అన్నీ కనిపించినాయి అన్న. ఆ బొడ్డు ఏంది, ఆ ఎక్స్పోజింగ్ ఏంది, ఆ తొడలు అన్నీ, ప్రతి లేడీస్లో ప్రతి ఒక్క పార్ట్ చూపించారు అన్న. సినిమా అలా ఉంది. ఒకప్పుడు 6 ప్రతివతలు, ఇప్పుడు వర్జిన్ బాయ్స్. బ్రో, సామాన్లు చూడాలంటే ఒరిజిన్ మూవీకి రావాలి బ్రో, చెప్తున్నాను కదా. సో యూత్గా అయితే ఎంటర్టైన్ అవుతారు. సో సెక్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, లవ్ అనేది ఇంపార్టెంట్ అనేది అయితే డైరెక్టర్ గారు అయితే చూపించారనమాట. సో ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే, వాళ్ళు ఒకవేళ ఒరిజినిటీ పోయిందన్న మగవాళ్ళు ఎంతమంది ఇక్కడ ఒరిజినిటీ ఉన్నారైతే నాకైతే తెలియదు, కానీ అసలు ఒరిజినిటీ అనేది దాని గురించి వివరించారనమాట డైరెక్టర్. చాలా బాగుంది, చాలా అంటే మోర్ దెన్ ఫన్ అనమాట. ఈ సినిమాకి వస్తే వచ్చిన దగ్గర నుంచి కూర్చున్న లేచేంత వరకు కూడా అందరూ నవ్వుతూనే ఉంటారు, చాలా బాగుంది. సో నిజంగా అయితే ఇలాంటి సినిమాలు ఈ జనరేషన్లో అవసరం అనమాట. ఎందుకంటే సో ప్రతి ఒక్కరూ ఒరిజినిటీ గురించి మాట్లాడుకుంటారు అనమాట. సో సామాన్లు చూడాలంటే వర్జిన్ బాయ్స్ మూవీకి రావాలి బ్రో, అంతే. అరే ఏం చెప్తావా, ఒరిజిన్ బాయ్స్ మూవీ ఇగో రేపు సాటర్డే సండే వీకెండ్ కాబట్టి మొత్తం హౌస్ఫుల్ అయితే ఇగో యూత్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలంటే వర్జిన్ బాయ్ అంటే వేరే ఏదో అగ్లీ మూవీ అనుకోకండి, అందులో కూడా ఒక మెసేజ్ ఉంది. వర్జిన్ బాయ్ లవ్ ఉంది. లవ్ అంటే స్ట్రాంగ్ లవ్ ఎట్లా ఉండాలి. ఈ మధ్యన యూత్కి ఆకర్షణ పడి సెక్స్ కోసమే జనరల్గా ఏదో లవ్ చేస్తున్నట్టు, కానీ అది కాదు. లాస్ట్ వరకు కూడా మీరు లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటే వర్జిన్ బాయ్ చూడాలి. మెసేజ్ ఉంది. ఆ 3 హీరోయిన్లు బస్సు చేసాడు. ఆ హీరోయిన్ పేరే ఉంది మిత్రా శర్మ. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంటే లవ్ అంటే సెక్సే కాదు, మనతో ట్రావెల్ చేయాలి, మంచిగా ఉండాలని క్యారెక్టర్ బాగా చేసింది. అందరు బాగా చేస్తున్నారు. సూపర్ సినిమా. వర్జిన్ బాయ్ కెవ్వు కేక. యావరేజ్ అండి. నేనైతే ఫస్ట్ ఐఫోన్ వస్తుందేమో, డబ్బులు ఏమన్నా కట్టలిస్తారేమో అని వచ్చా, ఎందుకంటే ఇస్తారని వాళ్ళు చెప్పారు కదా. సో నాకు ఇవ్వలేదు, కానీ నా ముందు సీట్ ఉన్నోడికి వచ్చింది. సో వాడికి 25,000 ఇచ్చారు, 25,000 పట్టినట్టు దూరమని మారిపోయాడు. సో సినిమా పరంగా అయితే యావరేజ్. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు. గ్లామర్ పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. యూత్కి బాగా నచ్చుద్ది. స్టోరీ ఓకే, బాగానే ఉంది. మెసేజ్ అంటే ఏం లేదు, కానీ ఒక 3 కుర్రోళ్ళు వాళ్ళ ఒరిజినిటీని పోగొట్టుకోవాలి అని చెప్పేసి వెయిట్ చేస్తారు. వీళ్ళకి ఏ అమ్మాయి ఆ లవ్లో పడదు. సో సిన్సియర్గా 3 అమ్మాయిని ప్రేమించి ప్రేమను గెలుచుకుంటారు. అదే చూపించాడు సినిమా ద్వారా. సో ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలంటే కొద్దిగా అక్కడక్కడ గ్లామర్ ఎక్స్పోజింగ్లు, కొన్ని వల్గారిటీ సీన్లు ఉన్నాయి. యూత్కి అయితే బాగా నచ్చుద్ది, కుర్రోళ్ళకైతే బాగా నచ్చుద్ది. ఎక్స్పోజింగ్ అంతా కూడా బాగా చూపించారు. మిత్రా శర్మ కానీ మన శ్రీహాన్ అయితే నాకు అక్కడక్కడ నానిగారిలా కనిపించాడు. కొన్ని సీన్లలో నానిగారే కనిపించాడు. అలా కామెడీ అలా చేశాడు ఆ కుర్రోడు. యూత్కి బాగా నచ్చుతుందండి, యూత్కి నచ్చే సినిమా. సో ఫ్యామిలీ సినిమా కాదని నా ఒపీనియన్. ఒక బయట ఇచ్చేసేయండి సినిమా గురించి. ఆయన సో వర్జిన్ బాయ్ మూవీ చూసాము, వర్జిన్ బాయ్స్ మూవీ. సో మీరు చాలా కష్టపడ్డారు, బట్ అట్ లాస్ట్ ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అండ్ ఎనీ మెమరబుల్ మూమెంట్ షూట్ టైంలో, అండ్ వర్జినిటీ కష్టాల గురించి యూత్కి ఏదైనా మెసేజ్?
లేదు, ప్రతి మూమెంట్ చాలా ఫన్గా ఉండింది. కాలేజ్ స్టోరీ కాబట్టి ఎంజాయ్ చేసి చేసాం మేము. ఎప్పుడు ఇలా సినిమా షూటింగ్ చేస్తున్నట్టు అనిపించలేదు, న్యాచురల్గా కాలేజ్లో ఉన్నట్టే అనిపించింది. దయా మా ఫ్రెండే యాక్చువల్లీ, డైరెక్షన్ కూడా చాలా ఈజీతో చేశాడు, ఎక్కడ ఒక కష్టం అనేది తెలియలేదు మాకు. యాక్టర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంచి చాలా మంచిగా తీశారు, మంచి ఆల్సో ఎక్స్పీరియన్స్. ఈ వర్జినిటీ కాన్సెప్ట్ తీసుకున్నారు కదా, అవును. దాని గురించి అంటే ప్రతి స్టూడెంట్కే ఉంటుంది, అంటే యూత్లో అమ్మాయిల మీద కొంచెం ఇది ఉంటుంది. సో ఆ పాయింట్ తీసుకొనే తీసామండి. ఓకే న్యాచురల్గా ఉండాలి, కాలేజ్లో జరిగే స్టోరీనే కొంచెం సినిమాటిక్గా తీసాం. ఓకే. అండ్ మీరు అనుకున్న రిజల్ట్ వచ్చేస్తుందని అనుకుంటున్నారా? యా, డెఫినెట్లీ పాజిటివ్ అండి, డెఫినెట్లీ పాజిటివ్. ఆడియన్స్ రెస్పాన్స్ చూసాక ఇంకా పాజిటివ్ అయింది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. చాలా బాగుందండి మూవీ. యా, ఇట్స్ టూ గుడ్, వెరీ ఎంటర్టైనింగ్. 100% బిగినింగ్ టు ఎండింగ్ నవ్వుకొనే ఉంటారు, అంత ఫన్ ఉంది. యా, థ్యాంక్ యూ. శ్రీహానకి మీరు ఇచ్చే కాంప్లిమెంట్. శ్రీహాన్, ఐ థింక్ ఈ మూవీలో నేను ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయింది ఓన్లీ ఆ డుండి క్యారెక్టర్ ఏదైతే శ్రీహాన్ ప్లే చేశాడో. అంటే అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి, అయితే శ్రీహాన్ అని నేను చెప్పట్లేదు, బట్ డుండి క్యారెక్టర్ అయితే అసలు క్రేజీ ఉంది. సో ఈ మూవీ ఇంకొక హ్యాపీ డేస్ లాగా, ఇంకొకటి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లాగా, ఒక వర్జిన్ బాయ్స్ స్టూడెంట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మూవీ గురించి ఎలా అనిపించింది? శ్రీహాన్ యాక్టింగ్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ మేము ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం శ్రీహాన్ మూవీ కోసం. బేసిక్గా తన ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అయ్యాము. ఫుల్ కామెడీ ఉంది శ్రీహాన్ది. అండ్ మిత్రా శర్మ అందరూ చాలా బాగా చేశారు. హీరోయిన్స్ అయితే చాలా హాట్గా ఉన్నారు, చాలా బోల్డ్గా అయితే ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఇష్టము. సినిమా చూసిన తర్వాత మామూలుగా అనిపిలా. ఈ కెమెరా ఆఫ్ కెమెరా ఎక్కడికి వస్తున్నాను, ఆఫ్ కెమెరా హాయ్ అన్న. హౌస్ ద రెస్పాన్స్ వర్జిన్ బాయ్స్? రెస్పాన్స్ మీరే చూస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్. నేనైతే అంటే లైక్ థియేటర్లో ఆడియన్స్ అందరు నవ్వుకుంటున్నారు, అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ అంటే దాన్ని డిజైన్ చేయడమే అలా డిజైన్ చేశారు. చాలా బాగా నాకు తెలిసినంత వరకు త్రూ అవుట్ మీ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా ఆడియన్స్ అందరూ ఒక వేరే జోన్లోకి వెళ్ళిపోతున్నారు, అరే నవ్వుకోవచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్ టైం మీకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు అండ్ మరి ఆ క్యారెక్టర్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. అంత ఛాలెంజ్ అంటే అంత ఈజీ కాదు ఆ రోల్ ఇది చేయడం అనేది, జస్టిఫై చేయడం అనేది. బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఆ క్యారెక్టర్కి అంత రెస్పాన్స్ వస్తుందని. అంటే ఒక ఆడియన్లా నేను లీనం అయిపోయి ఈ డుండి క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు కూడా. అంత బాగా అనిపించింది. ఇంకా మిగతాది నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ గురించి అంటే ఒక ఫీల్ గుడ్ మూవీస్, యూత్ కనెక్ట్ అయ్యే మూవీస్, ఒక హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఇంకోటి వర్జిన్ బాయ్స్ మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే లవ్ ఎంత ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది వర్జిన్ బాయ్స్ అనేసరికి ఆ ట్రైలర్ కట్ అది చూసి అడల్ట్ కంటెంట్ ఉంది, ఏమన్నా వల్గారిటీ ఉంటుంది అనుకున్నారు, కానీ చూసిన తర్వాత అందరి ఒపీనియన్ మారింది. అందరి ఒపీనియన్ మారింది. సో దీంట్లో మంచి మెసేజ్ ఉంది. అండ్ నా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయని ఆడియన్స్ కూడా చూసి కొంచెం మెచ్చుకుంటారు. అండ్ నెక్స్ట్ నా రాబోయే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ ఫ్యామిలీస్కే డెడికేటెడ్ రెడీగా ఉంది అది కూడా. అండ్ ఈ మెసేజ్ ఏదైతే ఇచ్చారో ప్రెసెంట్ యూత్కి సంబంధించింది, అన్న యూత్కి ఏం చెప్తారు నార్మల్గా? అన్న యూత్కి ఒకటే చెప్తాను, మన ట్రెడిషన్స్ని గుర్తుపెట్టుకోండి. ఏ స్టెప్ వేసినా సరే ట్రెడిషన్స్ని మర్చిపోవద్దు. మా అమ్మ నాన్నలు తలదించుకునేలా ఏ పని చేయొద్దు. ఏది చేసినా సరే మనం వేసే స్టెప్ వల్ల మనం ఎదుగుతాం ఓకే, కానీ మన వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు, వాళ్ళు బాధపడకూడదు. ఎండ్ ఆఫ్ ద డే అమ్మ నాన్న బాధపడ్డారా మనం ఫెయిల్ అయిపోయినట్టు అన్న. ఇంకా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ ది సక్సెస్. ఐ హోప్ ఇట్ గోస్ మోర్. ఒకటే మాట సినిమా గురించి, నా దగ్గర ఉంది కారు. ఈ సినిమాలో హీరో వర్జినిటీ పోగొట్టుకోవడానికి చేసిన పెద్ద వారు. సో మీ డెబ్యూ ఇలా కరెక్ట్ అంటారా ట్రెడిషనల్ అమ్మాయిగా? అది నేను మనిషి పరంగా కూడా ఇంతే సార్. ఇప్పుడు మనము బేసిక్గా ఎలా ఉంటామో అదే జనాలకి స్ట్రైట్ బేస్లో కనిపించేస్తే తర్వాత మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము, జనాలతో క్లారిటీ ఉంటుంది. కొన్ని సీన్స్ ఆడియన్స్కి ఇబ్బందిగా ఉంది, సో ఫ్యామిలీ తరానికి కొంచెం ఇబ్బంది పడతారని లాగా ఉన్నాయి. సో దీనికి మీరు ఏమంటారు? అది అభిప్రాయం మాత్రమే, ఇబ్బందికరంగా ఏమీ లేదు. అది సొసైటీలో జరిగిన విషయాలు. అది సొసైటీలో జరిగిన విషయాలే మరి ఇంత చూపించడం అనేది కొంచెం మరీ ఏం లేదండి. నేను సెన్సర్ సర్టిఫికేట్ తీసుకొచ్చాను అంటే మరీ ఏం లేదు. సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ప్రేమ ప్రేమ అంటారా? ప్రతిదీ మనము ప్రేమ వరకు తీసుకెళ్తేనే దానికి అనుబంధం. ప్రేమ ఇదంతా
ఒక మనిషి మీద ఆధారపడేసి ఉంటుంది, వాళ్ళ మనసు మీద ఆధారపడేసి ఉంటుంది. మనం ఇవ్వాలనుకుంటే సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏంటండి? ఆర్య మళ్ళీ తిరిగి రావడం. ఏ సీన్ చేయడానికి మీకు టఫ్ అనిపించింది? అంటే బీచ్ దగ్గర ఉండే షాట్. అండ్ ఇది చాలా పాత సినిమా లాగా కనిపిస్తోంది. అంటే లైక్ ఎందుకు ఇలా? అంటే లైక్ డాన్స్ మాస్టర్ ఎప్పుడో ఆయన లేదు ఆయన అది దాని ఆయన లాస్ట్ అది మంది ఆయన లాస్ట్ ఈ మనీ రేంజ్ కాన్సెప్ట్ పెట్టారు కదా, మీ మీద పడిందా, మనం ఎవరి మీద పడిందని మీకు వచ్చాయని? ఆల్రెడీ మనం ఒకరికి ఇచ్చాము, మీరు చూడలేదా? చూసాము, మేము చూసాము. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అచ్చా అదా, థ్యాంక్ గాడ్ ప్రశాంతంగా జరిగింది, ఏమి హడావిడి లేక జరిగింది. లేకపోతే స్టాంపెడ్ జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, దానికి పెద్ద పెద్ద వీడియోలు, మాటలు, ఏమో రీల్స్. ప్లీజ్ దయచేసి చూసారా అంటే ప్లీజ్ చూడండి. మేము ఏ డబ్బుల్ని గౌరవించుకోకుండా ఉడతలోని ఇవ్వలేము. సో ఎందుకు ఇచ్చినారు డబ్బులు? ఎందుకు ఇచ్చినారు? మా అభిమానం కదా. ఇప్పుడు నా కోసం మీరు వచ్చారు, నేను ఎంత పెద్ద సినిమా పెట్టి మీకు పిలిచాను ఇక్కడ దాకా అంటే మీరు నా కోసమే కదా వచ్చింది, మరి ఆ గౌరవం మీకు ఎందుకు ఇవ్వకూడదు? అలానే అంటే మన అందరి కోసం వచ్చిన ఆడియన్స్కి అదొక ఒక టైప్ ఆఫ్, మనం పెద్ద కూడా ఇవ్వట్లేదు. ఐ థింక్ సో ఈరోజు ఈ థియేటర్లో మనం ఇచ్చింది 10,000. అది ఒక హ్యాపీనెస్ కోసం చాలదా? సంబడి అంటే మీరు ఏదో దాని మీద మీ సుఖం కోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం, మీకోసం అది హెల్ప్ చేయడానికి, లేకపోతే మీ హ్యాపీనెస్ కోసం యూజ్ చేయొచ్చుగా. అది కరెక్టే, కాకపోతే మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం ఇస్తున్నారా? ఓన్లీ ఈ రోజు ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో పడుతున్నాయి. వైజాగ్ సైడ్ ఆల్రెడీ ఇప్పుడు 110కి షోకి స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ అక్కడ కూడా ఆల్రెడీ దీని ముందు AAAలో కూడా పడింది. సో ఇది ఇంకో కైండ్ ఆఫ్ కొత్త ప్రమోషన్ అనుకోవచ్చా? ఈ సినిమాకి ప్రమోట్ చేసుకోవడం ఒక యాంగిల్ అనుకోవచ్చా? ఎందుకు ఇది నేను మీకు చెప్తాను. నేను మీకు ఒకటి చెప్తాను, 100లో మాటలు పెట్టి తిప్పడం నేను బిగ్ బాస్ ఆడేసి వచ్చానండి. మీరు చెప్పినంత మాత్రాన అది నేను ప్రమోషన్ లెక్కలో ఎప్పటికీ ఒప్పుకోను. నేను కానీ రాజుగారు కానీ మనం ఇప్పటికైనా సరే అవతలోని ఎలా సహాయం చేసుకోవాలి, వాళ్ళని ఎలా మన వైపు నుంచి మానవత్వము, మనిషి ధర్మాన్ని నిర్వహించుకోవాలని ఆశతో మాత్రమే ఉంటాము. ఇదే చేసుకోవాలి అనుకుంటే మూవీ చేశాను కదా, ప్రెస్ మనతో పాటు ఉండే వాళ్ళందరూ, ప్రమోషన్స్, ఇవన్నీ దాంట్లో ఉంటుంది. కానీ ఇది ఓన్లీ ఆడియన్స్ సుఖం కోసం అంతే. అది ఆడియన్స్ చెప్పాలి. సినిమా చాలా బాగుంది. ప్రైజ్ మనీ అన్న, ఇప్పుడు మన కాన్సెప్ట్లో చెప్పినట్టుగా ప్రైజ్ మనీకి ఆ ప్రైజ్ మనీ నాకే వచ్చిందన్న సినిమాలో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వస్తుందని కూడా. నాకు నోట్లోంచి మాటలు కూడా అందుకే రావట్లేదు ఎవరితో మాట్లాడడానికి కూడా. ఈ మనీని చూసేసరికి నాకు ఫస్ట్లో కొంచెం కంటితాడు వచ్చింది, అబ్బా ఇన్ని రోజులు అవుతుంది ఇప్పుడు డబ్బులు చూసి అని. కానీ చాలా ఎక్సైటింగ్ అయితే ఉందన్న, చాలా ఎక్సైటింగ్ అయితే ఉందన్న. సినిమా పరంగా అయితే చాలా బాగుందన్న. ఎక్కడ వల్గారిటీ అనేది సినిమాలో లేదు. సినిమా ఎక్కడ వల్గారిటీ అనేది లేదన్న. ఇప్పుడు జనరేషన్లో లేడీస్ ఎలాగ ఉన్నారు, జెంట్స్ ఎలాగ ఉన్నారు అన్న కాన్సెప్ట్ మీద సినిమాని అయితే తీసుకెళ్లారు. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, ఏమీ ఉండదు. సినిమా ట్రైలర్లో ఒకలాగా ఉంటుంది, రియాలిటీగా సినిమాకి వచ్చి చూస్తే ఒకలాగా ఉంటుంది. ట్రైలర్లో చూపించినట్టుగా అయితే ఉండదు, ఇంకా బాగుంటుంది సినిమా. కానీ వల్గారిటీ అనేది సినిమాలో లేదన్న. ఒక యూత్కో మెసేజ్ కూడా ఇచ్చారన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. పర్లేదు, బాగానే ఉంది. మిత్రా శర్మ గారు బాగా ట్రై చేస్తున్నారు. ఇంకో ఆ ట్రైల్లో భాగంగా ఇంకా మెసేజ్ కావాలి, ఇంకా చాలా తోడైతే ఇంకా నెక్స్ట్ బూస్టాప్ ఇస్తుంది. సో ఇందులో క్యారెక్టర్లు వాళ్ళే కోచింగ్లు వేసుకుంటున్నారు, వాళ్ళే సమాధానం చెప్పుకున్నట్టుగా కొద్దిగా ఉంది. ఓవరాల్గా పర్వాలేదు, ఇంకా చాలా కావాలి మెటీరియల్, దాంట్లో మెసేజ్ కావాలి. వాళ్ళు దాన్ని మెసేజ్ పరంగా తీసుకోవాలి. సో ఎంజాయ్ పరంగా తీసుకున్నారు మూవీని. సో ఎంజాయ్మెంటే కాకుండా ఇంకా ఓవరాల్గా ఇంకా పర్లేదు. స్టూడెంట్ని చూసి ఏదో ఒక వేస్ట్ అవుతుంది లైఫ్, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న టైప్లో మెసేజ్ వెళ్ళారు. కానీ ఇంకైతే కావాలి ఒరిజినల్ బాయ్స్. పర్వాలేదు. థ్యాంక్ యూ. వర్జిన్ బాయ్స్ అంటే యూత్ఫుల్ ఎంటర్టైన్ అండి. నేనైతే మరి యూత్ కాదు మీరు చెప్పాలి. మరి సూపర్ ఎంటర్టైన్మెంట్. వర్జిన్ అంటే పేర్లు తేడా ఉందనుకున్నాం, కానీ చిన్నప్పటి నుంచి అలాంటి సినిమా అయితే నేను ఇలాంటి సినిమాని చూడలేదు. బాగా అంటే ఉండే కొలది యూట్యూబ్ ఇవన్నీ ఎలా ఎక్కువ రన్ అవుతున్నాయో సినిమా కూడా. మరి హీరోయిన్ ఎక్కడిని తీసుకొచ్చారయ్యా హీరోయిన్ల ముగ్గురిని, మామూలుగా కాదు. ఒక అంటే చెప్తున్నమాట సెక్సీ ఫుల్ అనమాట.
మొత్తం మరీ దారుణం. హీరోలేమో 3 హీరోలు కూడా మరీ దారుణంగా చేశారు భయ్య సినిమా. అంటే ఒక యూత్కి ఏం కావాలో అంతకన్నా మసాలా మరీ ఎక్కువ. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా ఒకటి మీరు చూసి ఏమైనా తగ్గిందా మసాలా అనేది నాకు చెప్పండి ఒకసారి. ఎవడు అండవు భయ్య, అంత బాగుంది. అంటే ప్రేమ ఎలా ఉంది సార్, లవ్ అంటే ఒరిజిన్ అనేది ఏంటంటే ఒక తేడా పేరు అనుకుంటున్నారు. తేడా అంటే ఒరిజిన్ అంటే అది కదా అనుకుంటారు. కానీ ఇందులో ఒక బాయ్ అంటే ఆడు అనుకోకుండా ఆడి మీద ఒరిజిన్ పేరు పడుతుంది. దాన్ని ఎలా నిరూపించుకున్నాడు, లాస్ట్ గదిలోకి ఎన్ని పాటలు పడ్డాడు, విజయం సాధించాడా లేదా, రూమ్లోకి వెళ్ళనేది సినిమా భయ్య. నిజంగా సూపరు. దయానంద్ గారు డైరెక్టరు, అలాగే రాజా గారు ప్రొడ్యూసరు, అలాగే హీరో గారు కేక భయ్య సూపర్. మళ్ళీ చూడాలి సినిమా. బాయ్. ఓకేనా? ఈ సినిమా పేరు ఏం పేరు మర్చిపోయినా? వర్జిన్ బాయ్స్ అన్న. వర్జిన్ బాయ్స్ సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ. అసలు ఇప్పుడున్న జనరేషన్ ఇలాంటి సినిమా రావడం మామూలు మాట కాదు. ఒక కొత్త సినిమా, ఒక డిఫరెంట్, ఒక బేబీ సినిమా, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక హ్యాపీ డేస్ మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అప్పట్లో. అలాంటి సినిమానే మళ్ళీ ఒక వర్జిన్ బాయ్స్ అని ఒక మూవీ వచ్చింది, చాలా బాగుంది. ఇంకోటి ఇలా స్ట్రిక్ట్ ఏంటంటే మళ్ళీ ఒక ఐఫోన్ ఇవ్వడం అనేది మామూలు మాట కాదు. ఒక 60,000 మళ్ళీ 10,000 క్యాష్ ఇవ్వడం, అంటే ఒక టికెట్ ఇవ్వాలని లక్కీ రావడం అది గ్రేట్. అంటే ఇంత చిన్న డైరెక్టర్ గారు, ఇంత చిన్న ప్రొడ్యూసర్ గారు అలాంటిది ఇవ్వాలంటే మామూలుగా గట్స్ ఉండాలి. ఈ జనరేషన్ వాళ్ళు ఇచ్చినట్టు చాలా హ్యాట్సాప్ చెప్పాలి ప్రొడ్యూసర్ గారికి. సినిమా మాత్రం చాలా బాగుంది. హీరోయిన్స్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అంటే మనం చాలా సీన్లు చూసినా ఎంజాయ్ చేస్తాం, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం, ప్రతి కామెడీ కానీ. అంటే ఇప్పుడున్న జనరేషన్లో సినిమా ఎలా తీసి చూపించిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్. ఓకే, వర్జిన్ బాయ్స్ కదా కానీ స్టార్ట్ చేయనా? ఇప్పుడు నేను వర్జిన్ బాయ్స్ సినిమా చూశాను భయ్య. బాబా సినిమా ఉంది, ఒక్కొక్కరు సామాన్లు ఉన్నాయి భయ్య. ఇందులో సినిమా హీరోల సామాన్లన్నీ లూజ్గా ఉన్నాయి, కానీ హీరోయిన్ల సామాన్లు అయితే గట్టిగా ఉన్నాయి భయ్య, పిట్టుకున్నాయి. బాబా ఏమి సామాన్లు భయ్య. ఆ సామాన్లు చూసి కింద మీద తడిచిపోయింది అంతే నాకైతే. నేను మా అన్న ఇద్దరం కలిసి కూర్చొని చూస్తున్నాం సినిమాలో. అన్న అయితే కొట్టేసుకుంటా చకచక, నాకైతే కింద మీద కారిపోయింది అంతే. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే భయ్య, రొమాన్స్లు ఉంటాయి భయ్య. బాబా రొమాన్స్లో ఎవడైనా పరిస్థితి బాగాలేనోడు ఈ సినిమా ఓకే వచ్చాడంటే వాడి పరిస్థితి ఇంకా దారుణం అయిపోద్ది అంతే. ఇంకా కొట్టేసుకుంటాడు అంతే. ఒక్కసారి పోయా పెళ్లి కాని వాళ్ళందరూ ఈ వర్జిన్ బాయ్స్ సినిమాకి రండి పోయా, మీకు కింద మీద తడిచిపోద్ది అంతే. ఖచ్చితంగా ఇప్పుడే చెప్తానా, ఈ సినిమా వర్జిన్ బాయ్స్ సినిమాని చూశారంటే ఇంకా మీరు లవర్ల బల్య, పెళ్ళాం బల్య, గాలిఫిండి బల్య, ఎవడు బల్య సినిమా చూస్తే చాలు మొత్తం సాటిస్ఫాక్షన్ అయిపోద్ది అంతే. మొత్తం కారిపోద్ది ఎక్కడిదెక్కడ. కాబట్టి ఎవరైనా ఖర్చు లేకుండా కారిపోవాలంటే రండి. కారిపోయింది నాకు ఆల్రెడీ, నాకైతే కారిపోయింది. వర్జిన్ బాయ్స్ సినిమా చూడండి, మీకు కూడా కారిపోద్ది అంతే అన్న. చాలే కారిపోతాడు చెమటలు కారిపోతాయి, చెమటలు కారిపోతాయండి, వేరే వాళ్ళు కాదు. చూస్తురా ఇక్కడ చూస్తురా. ఓ అన్న, వర్జిన్ బాయ్స్ సినిమా ఇప్పుడే చూసినా చాలా బాగుంది. యూత్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. యూత్ సంబంధించింది. ఒకప్పుడు 90sలో 6 ప్రతిభతలు, 2025లో ట్రెండింగ్లో వర్జిన్ బాయ్స్ సూపర్ ఎక్సలెంట్. అసలు మామూలుగా లేదు. రొమాన్స్ కానీ, ఆ ఎక్స్పోజింగ్ కానీ అసలు ట్రెండింగ్. యూత్ ఎలా ఉంది అలా ఉంది. మీరు చూడండి, ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఫిదా, వేరే లెవెల్.